ఇది భరతుడి భారతం. ఇక్కడ హిందువులు అధిక సంఖ్యలో ఉండటం వలన దీన్ని హిందుస్థాన్ అని పిలుస్తుంటారు. హైందవ ధర్మం ప్రపంచంలో అతి పురాతనమైనది. వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శాంతియుత దేశం మీద ప్రతి కాలంలోనూ దాడులు జరుగుతూనే వచ్చాయి. దాదాపు క్రీస్తు శకం 1000వ సంవత్సరంలో ఆవులను దైవంగా పూజించే అమాయక ప్రజల దగ్గరికి ఒంట మీదెక్కి వచ్చాడొక ఉగ్రవాది మహమ్మద్ ఘజనీ. ఈ నరరూప రాక్షసుని ఎదుర్కొనలేక ఎంతో మంది రాజులు పారిపోయారు. ఇంకెంతో మంది ఓడి శరణు వేడారు. ప్రజలను కాపాడ్డానికి భగవంతుడు తప్పక వస్తాడనే ఆశలను నీరు కారుస్తూ నేల కొరిగిన దేవాలయాలు ఎన్నో, ప్రాణాలు పోగొట్టుకున్న పురుషులెందరో, అపహరణకు గురైన స్త్రీలెందరో, లాలూచీపడి తమను కాపాడుకున్న నపుంసకులైన రాజులు ఎందరో, తమ వద్దనున్న ధనం అంతటినీ వెచ్చించి సైన్యాన్ని సమకూర్చి ఎదిరించి అసువులు బాసిన వీరులెందరో. సంపన్న రాజ్యం పేద దేశంగా మారిపోవడం అనివార్యమైంది. బంగారం, వజ్రాలు, రత్నాలు వలసపోవడం దురదృష్టం. భారతదేశాన్ని పాలించిన వారి కంటే పాడు చేసిన దుష్టులే ఎక్కువ. గురుగారు, ఈ అన్యాయాన్ని ఎదురించడానికి ఎవ్వరూ లేరా? ఎందుకు లేడు? అందరికీ ఆ భగవంతుడున్నాడు. చెడును సంహరించి మంచిని కాపాడడానికి అవతార పురుషుడే తప్పకుండా వస్తాడు. ఎప్పుడొస్తారు గురుగారు? ఏ రూపంలో వస్తారు? ఆ దైవం రాముడి అవతారంలో వస్తుందా, కృష్ణుడి అవతారంలో వస్తుందా, శివుని రూపంలో వస్తుందా, లేక ఏ రూపంలో వస్తుంది? ఈ కలియుగంలో దేవుడు దుష్ట సంహారం చెయ్యడానికి దేవుడి అవతారంలోనే రావాలని లేదు. మనందరిలాగే మనుషుల రూపంలోనే వస్తాడు. సామాన్యుల్లో సామాన్యుడిగా వస్తాడు. చిత్ర విచిత్ర విన్యాసాలతో అతడు అసామాన్యుడిలా కనిపిస్తాడు. సామాన్యుడిగా ఉంటూనే అసామాన్య కార్యాలను సాధించేవాడే దేవుడు. దుష్ట దుర్మార్గులని నేలమట్టం చెయ్యడానికి వీరుడి అవతారం ధరిస్తాడు. ఈ కలియుగ వీరుడిని వీర కలివీర అంటారు. ఎవడ్రా ఈ డాష్ నా కొడుకు? పోరా. ఈ హైదరాబాదు దగ్గర ఊహించుకున్నావంటే నీ నసీబ్ మొత్తం మారిపోయినట్టే. పొరాని అయ్యా. तो चीज बड़ी है मस्त मस्त, तो चीज बड़ी. నేనా వడ్డీ కాసుల వాడిని ఏదైనా టీ బన్ అరేంజ్ చేయమంటే ఏకంగా బిర్యానీనే అరేంజ్ చేశాడు. ఆ వడ్డీ కాసుల వాడికి నేనంటే ఎంత ఇష్టమో. క్యాచ్ చేద్దాం పద. ఆన్ ద వే. అరే అరే, వీడి ఎలుగుబంటిలా నీళ్ళన్నీ తాగేస్తున్నాయి. దూత్తేరే హవాన్. నీది నాది నీళ్లలో తలపెట్టి నువ్వన్నీ కడుక్కుంటూ కూర్చుంటే నాది పంచర్కి నీళ్ళు ఎవరిస్తాయి? నీ తాతిస్తాయి. చల్రా బై చల్. క్యా అబీబుల్లా ఖాన్, ఏంటి గలాట? అరే నీకి నాల్కా బయటికి లాగి అరగా తీస్తాయి. దేకో సాబ్, నాది పూరా పేరు అబ్దుల్లా ఖాన్ మలం. ఏదోట్లేవయ్యా, ఏంటి గోల? దేకో సాబ్, ఈ ఆద్మీ ఇక్కడికి వచ్చి పైకి కిందికి కడుక్కొని నాది నీళ్లు గలీజ్ చేస్తున్నాయి. ఏ ఖాన్, మూసీ నది పొంగితే ఊరు మొత్తం మునిగిపోద్ది. మోరీలన్నీ పొంగిపోతాయి, ఊరు మొత్తం వరదైపోద్ది తెలుసా? హైదరాబాద్ కి నీటి ప్రవాహం ఎప్పుడో పోయింది. చెంబు నీళ్లు ఒలికిస్తే గోరంత దానికి నోరంతా చేసుకుని అరుస్తావంటే. ఇదిగో గడ్డం బస్, ఈ పంచరోడి నీళ్లు నీకెందుకు? చూడు,
నాతోరా నీకు బిస్లరీ వాటర్ తాగిస్తాను. దాంతో ఒక్క మొహం ఏంటి, పైన కింద మొత్తం స్నానమే చేద్దురా. అరే భాయ్, ఈ రోజు నీకు మంచి కోతకొచ్చిన బక్రా దొరికింది. దాన్ని హలాల్ చేసి బిర్యానీ వండి తిని బాగా లాగించు. మే. కలియుగంలో గోచికి గత లేకపోయినా కాళ్ళకు మాత్రం కవచం వేసుకోవాల్సిందే. నా టాలెంట్ నీకు చూపిస్తా పద. ఆహాహాహా. ఒరే నాయనా, నిన్ను చూస్తుంటే చిన్న పిల్లాళ్ళ అనిపిస్తున్నావు. ఇవంతా తినగలవా చెప్పు? నీకున్న పర్సనాలిటీకి 2 చపాతీలు చాలు. ఇది నువ్వు తిను, ఇవన్నీ నేను కాడిచ్చేస్తాను. ఇన్కమింగ్ అయిపోయింది, పొద్దుటి నుంచి అవుట్ గోయింగ్ కాలేదు. లోపల సైనికులు యుద్ధం చేస్తున్నారు. నేను బయటకెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పొస్తాను. మిగిలింది మెక్కుతూ నా కోసం ఎదురు చూస్తూ ఉండు. ఇప్పుడే వచ్చేస్తాను. పక్కకి జరుగు. ఎస్కేప్. పలావ్ రాజా పరార్ ఈడింకా ప్లేట్లే చూస్తూ కూర్చున్నాడే. ఏంటయ్యా నువ్వు ఈ రోజు ఉపవాస సత్యాగ్రహాన్ని కూర్చున్నావే? పాపం వాడు వచ్చేదాకా ఎదురు చూస్తూ కూర్చున్నావు అనుకున్నావో ఏమో. వాడెక్కడొస్తాడు, ఎప్పుడో పరారైపోయాడు. నీకు పంగనామాలు పెట్టేశాడు కదా. ఇందా ఈ బిల్లు కట్టేసి వెళ్ళు. ఆడికి నిండింది కడుపు, నీకు పగిలింది జేబు. ఎక్కడికి వెళ్తున్నావు? బిల్లు కట్టాం. అయ్యగారు, వీడికి అసలు బుద్ధి లేదు, వీడి జేబులో డబ్బులు లేవు. అవునా? అలా అయితే మన పద్ధతి ఉందిగా. రొయ్యలకు పట్టే. సలాం వాలేకుం. వాలేకుం అస్సలాం. కర్దో. ధూపం. ఆహాహా. యా అల్లా, అందరినీ కాపాడు, అందరినీ చల్లగా చూడు. జంతర్ మంతర్ సురుసురు బత్తి. 1 2 3 4 5 6 7 8. కర్మ. దేవుడు, ఎర్రగడ్డ నుంచి వచ్చిన పిచ్చోళ్ళ ఉన్నాడు. అయ్యో, ఏంట్రా నా కర్మ. నా ఇంటి ముందు ఆసనాలు ఏంట్రా? నీచ నికృష్టుడా, ఎందుకురా నన్ను ఇలా పీడిస్తున్నావు? నీ పని చెప్తాను. అలా చూస్తా. రేయ్, బస్ స్టాండ్ లో రైలు ఎక్కి ఎయిర్పోర్ట్ లో బస్సు ఎక్కినట్టుందిరా నా బతుకు. విచిత్రంగా ప్రవర్తించకరా. ఆల్రెడీ శనిదేవుడు నా భుజాల మీద కూర్చొని కావు అని తాండవం చేస్తున్నాడు. రే, ఇందులో నా తప్పేమీ లేదురా. కడుపు తిప్పలు తప్పట్లేదురా. కూటి కోసం కోటి విద్యలు అన్నారు, అందుకనే నేను మోసం చేశాను. సరే నాతోరా, నీకెలాగో రుణపడిపోయాను. నీకు కడుపు నిండా తిండి పెట్టి నా రుణం తీర్చుకుంటాను. సరే పద. రే, కాస్త నా వెనకనాడు నా పక్కనే నడిస్తే నన్ను కూడా నీలాగే పిచ్చోడు అనుకుంటారు.